వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్నటువంటి రెండు దక్షిణాది రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, ఇంకొకటి తమిళనాడు. ఈ రెండు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం మీద ఒక రకమైనటువంటి ఏడుపుని స్టార్ట్ చేశాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే ఇటీవల మనం చూసాం, కర్ణాటకకి చెందినటువంటి పరిశ్రమల శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే కుమారుడు అయిన ప్రియాంక్ ఖర్గే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల గూగుల్ డేటా సెంటర్ కూడా రావడంతో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ కొన్ని మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేస్తూ కొన్ని మాట్లాడారు. అంతేకాకుండా వచ్చేటటువంటి పెట్టుబడులకు సంబంధించిన అంశంలో ఆ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు, వెసులుబాట్లు కావచ్చు, వీటి వల్ల ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్దని చెప్పేసి ఆయన అర్థం వచ్చే విధంగా కూడా మాట్లాడారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని కర్ణాటక నుంచి కూడా సరిహద్దులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకి రావాలి అని చెప్పేసి నారా లోకేష్ ట్వీట్లు చేయడం, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అన్ని అవకాశాల దిశగా ముందుకు తీసుకెళ్తుందని ఆయన చెప్పడం, వీటన్నిటి మీద కూడా కర్ణాటక ఏడుపు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఈ ప్రియాంక్ ఖర్గే ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ట్వీట్లు చేయడము, లేకపోతే వచ్చిన సందర్భంలో మాట్లాడడము, ఇవన్నీ చేస్తున్నాడు. అంటే అక్కడ లోకేష్ వర్సెస్ ప్రియాంక్ ఖర్గే, అంటే లోకేష్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అనేటటువంటి విధంగా ఒక ట్వీట్ వారు జరుగుతోంది. అసలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ ఈరోజు పెట్టుబడులు రావట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వచ్చినటువంటి వల్ల ఉపయోగం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వచ్చిన వాటిని మళ్ళీ మేమే తీసుకొచ్చామని చెప్తుంది. అంటే ఒక రకమైనటువంటి అంశంతో ముందుకు, అది ప్రతిపక్షం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి నిర్ణయాలు ఆ విధంగానే ఉంటాయి, వాళ్ళ వ్యాఖ్యలు కూడా ఆ విధంగా ఉంటాయి, వాళ్ళు వ్యతిరేకపరమైనటువంటి ప్రచారమే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి. కర్ణాటకకి ఏం బాధ వచ్చింది? కర్ణాటకలో ఆ ప్రియాంక ఖర్గేకి ఏంటి సమస్య? ఆయన వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ కంపెనీలు వస్తున్నాయి, ఈ పెట్టుబడులు వస్తున్నాయి, సో అవన్నీ కూడా వేస్ట్ అనే విధంగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? కర్ణాటక లోకేష్ని టార్గెట్ చేసింది. అంటే కర్ణాటక మంత్రి లోకేష్ని టార్గెట్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ముగ్గురు కారణం. ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు పవన్ కళ్యాణ్, మూడు నారా లోకేష్. నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నారా లోకేష్ని కర్ణాటక టార్గెట్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ని తమిళనాడు టార్గెట్ చేసింది. తమిళనాడుకి సంబంధించిన డిఎంకే నాయకులు, తర్వాత తమిళనాడుకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇటీవల కాలంలో ఆయన మీద విరుచుకుపడ్డారు. ఆయన సనాతన ధర్మం అన్నా, లేకపోతే తమిళనాడులో పర్యటించిన రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన మీద విమర్శలు చేయడం, కేవలం వాళ్ళే కాదు అక్కడ ఉన్నటువంటి సినిమా నటులు కూడా పాపం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. నిన్న ఈ గూగుల్కి సంబంధించిన డేటా సెంటర్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాగూ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి బాధ ఉంది కాబట్టి నిన్న సభలో ఒక మాట మాట్లాడడం జరిగింది. అక్కడ ఒక తంగమణి అనేటటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీలోనే అడిగాడు, సుందర పిచ్చై గూగుల్ సీఈఓ మనోడు కదా, మరి మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, మన తమిళుడు కదా, మరి ఇక్కడ కదా గూగుల్ డేటా సెంటర్ పెట్టాలి, తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్కి పెట్టాడు, ఏంటి ప్రభుత్వం ఏం చేస్తోంది, కనీసం గూగుల్కి సంబంధించి వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చిన ప్రయత్నం కూడా చేయలేదా అంటే దానికి అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి చెప్పిన మాట ఏంటి అంటే అదానీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అదానీ ద్వారా గూగుల్ సెంటర్ని తీసుకెళ్లారు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. అంటే ఎంత ఏడుస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి. ఒకరికేమో పవన్ కళ్యాణ్ అంటే తమిళనాడు వాళ్ళకి బాధపడుతున్నారు డిఎంకేకి సంబంధించిన నాయకులు, ఇక లోకేష్ అంటే ఏమో కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు బాధపడుతున్నారు. వాళ్ళ రాష్ట్రాలకు రాని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని చెప్పేసి కడుపు మండతో అల్లాడుతున్నారు. మరి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ జరగడం లేదు, ఉపయోగం లేదు. నిన్న చూసాం అసలు ఏ డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటని ఆ శాఖకి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తే మాట్లాడారు, 200 ఉద్యోగాలు వస్తాయని. మళ్ళీ ఈరోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆ ఏ డేటా సెంటర్లన్నీ తెచ్చింది మా జగనన్న, చంద్రబాబు నాయుడు నేను తెచ్చిన బోర్డులు పెట్టుకుంటున్నారు అన్నారు. అసలు డేటా సెంటర్ల వల్ల ఉపయోగం లేదు, దీనివల్ల నష్టం అని చెప్పి అవి మేమే తీసుకొచ్చామని చెప్తున్నారు. అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. సో ఇన్ని ఏడుపుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి, ఏం జరుగుతుంది అనేటువంటి వాస్తవాలు తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు వాస్తవాలను తెలియజేసే విధంగా ముందుకెళ్ళాలి. అంతేగాని మాయ చేయడమో, లేకపోతే ఇన్ని లక్షల కోట్లు వచ్చేసాయని చెప్పేసి ఒక పెద్ద అంకెను చూపించడమో ఇలా కాకుండా ప్రతి దానికి కూడా సాక్ష్యాలతో సహా, అవసరమైతే జీవోలతో సహా ట్యాగ్ చేసి ప్రజలకు అందించగలిగితే అప్పుడు ప్రజలు విశ్వసించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.